ప్రభువైన యేసుక్రీస్తు నందు మీ అందరికీ శుభములు. యోనా గ్రంథమును ధ్యానిస్తున్నాం. చూడండి, తనకి దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆ దర్శనాన్ని అభివృద్ధి చేయాలని దినదినం అడుగుతున్నాడు. నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళాలి యోనా. నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ అభివృద్ధి జరగాలి. వాళ్ళకి నువ్వు చెప్పాలి, నీ పాపము విస్తరించి ఉన్నదని, నీ పాపము పండింది, నేను నాశనం చేయబోతున్నానని చెప్పాలి అని నినేవే ప్రజలకి సువార్తను ప్రకటించమని యోనాకి చెప్పాడు. యోనా ఏమో తాను తరుష్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఛార్జీలకు డబ్బులు తీసేసుకున్నాడు, వాడెక్కేసాడు, ప్రయాణం అయిపోతున్నాడు. అలా గంట 2 గంటల ప్రయాణం చేసింది, 3 గంటలు ప్రయాణం చేసింది. అంతే, తుఫాను వచ్చేసింది. మహా తుఫాను, కెరటాల మీద కెరటాలు వచ్చేస్తున్నప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి, ఏ ఊరు వాడివి అని ఇంట్రగేషన్ చేస్తుంటే వాళ్ళందరూ నేను ప్రవక్తని, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు యెహోవా ప్రవక్తని చెప్పాడు. అది చెప్పగానే, నన్ను సముద్రంలో మీరు పాడేయండి, పాడైపోతే మీరు చిక్కులు తెచ్చుకుంటారు, ఎందుకంటే ఇదంతా చెప్తుంటే వాళ్ళు ప్రవక్త అనగానే ఇది జరుగుతుంది, ఈ పని మేము చెయ్యకపోతే అలలు మమ్మల్ని ముంచేస్తాయి, తుఫాను ఉద్రేకత ఎక్కువైపోతుంది, భయంకరమైన పరిస్థితుల్లో మనం దాటలేము అని గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవచ్చు వచ్చును. నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించుచుండగా వారు సరుకులను సముద్రంలో పడవేసి ఇంట్రగేషన్ చేసి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఏ ఊరి నుంచి వచ్చావని చెప్తే, ఈరోజు ప్రవక్తలు చెప్పిన మాటలు, ధర్మశాస్త్రము నేను నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి రాలేదని యేసయ్య మనతో చెప్తున్నాడు. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, యెషయా గ్రంథం 2:2 కొండల కంట ఎత్తుగా అంత్యకాలం ముందు నిన్ను స్థిరపరుస్తాను. యాకోబు దేవుని మందిరానికి వెళ్దాం రండి అని అంటారంట. యాకోబు దేవుని మందిరము కొండల కంట ఎక్కువగా పెద్దగా స్థిరపరుస్తున్నప్పుడు యాకోబు దేవుని మందిరానికి వెళ్దాం. దాంట్లోకి వెళ్ళి ఆయన మనకు ధర్మశాస్త్రము యెరూషలేము నుంచి బయలుదేరును, ధర్మశాస్త్రం మనకి ఆ వాక్యమును మనకు చెప్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, ఆయన మనల్ని విడిపించాడు, ఆయన గురించి మనకి చెప్తాడు అని, ఆయన కృప గురించి వివరించేస్తాడని ఆ రోజు యెషయా భక్తుడు మీకా రాసిపెట్టాడు. ఇప్పుడు యోనాని నినేవే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే 3 రోజులు ప్రయాణం అయ్యే దూరము వెళ్ళి ప్రకటిస్తున్నాడు. చేప మింగేసింది, చేప కక్కేసింది, ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు, అక్కడ ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? నినేవే పట్టణమునకు పోయిను, నినేవే పట్టణస్తులు దేవుని దృష్టికి గొప్పదయ్యుండెను. ప్రయాణమంతా ఒక్క దినము, 3 దినములు ప్రయాణము. యోనా పట్టణము ఒక్క దినము ప్రయాణం చేసి సంచరించుచు 40 దినములు నినేవే పట్టణము నాశనమగును ప్రకటన చేశాను.
40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుంది. అంటే రాజు దగ్గర నుంచి అందరూ కూడా బలోమని పశ్చాత్తాపం పడ్డారు, విజయం సాధించారు, దేవుడు హృదయాన్ని గెలుచుకున్నారు. యోనా ప్రకటిస్తూనే ఉన్నాడు, వాళ్ళు పశ్చాత్తాపడతానే ఉన్నారు. నాశనం అయిపోతుందంటే వాళ్ళకి బాధ కదండి. వాళ్ళందరూ విన్నారు. ఈరోజు అంత్యదినముల యందు యాకోబు దేవుని మందిరము కొండల కంట ఎత్తుగా విస్తరించబడుతుంది అని చెప్పిన దేవుడు యాకోబు ధర్మశాస్త్రములోంచి మనకు బోధిస్తాడు. యాకోబు మందిరానికి వెళ్తామండి అంటే యేసుక్రీస్తు గురించి మనకి చెప్పినప్పుడు మనము వినాలి, పరలోక రాజ్యాన్ని మనము రుచి చూడాలి, ఆనందం పడాలి, అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకార్యాలు చూడాలి, పరలోకాన్ని చూడాలి. అవిధేయతలుగా జీవించకూడదు, విధేయత చూపాలి. ఆయనకి విధి లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. నా బిడ్డ నా మాట విన్నారు కాబట్టి నా గురించి తన దూతల దగ్గర ఒప్పుకుందామని అందరి దగ్గర యేసయ్య మన గురించి ఒప్పుకుంటాడంట. అయ్యా నేను సువార్తను ప్రకటించిన మాకు శ్రమ అంటాడు పౌలు. ఈ నినెవె పట్టణంలో యోనా ఎలా సువార్తను ప్రకటించాడో పౌలు కూడా అలాగే సువార్తను ప్రకటించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న సేవకులు కూడా సువార్తను అలా ప్రకటిస్తూనే ఉన్నారు. గొప్ప అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. రోజులు రాబోతున్నాయి, మంచి రోజులు రాబోతున్నాయి. యోనా ఎలాగా ప్రజలందరికీ దేవుడు విడుదలిచ్చాడు, అలాగా ఈరోజు యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి విడుదల, ఆనందము, సంతోషము, సమాధానము ఉంటుంది. వాక్యము, దేవుని రాజ్యము శక్తితో ఉందండి. దేవుని రాజ్యము మాటలతో లేదు, దేవుని రాజ్యము శక్తితో ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నినెవె పట్టణం ప్రజల్ని కాపాడిన దేవుడు, పశ్చాత్తాపడ్డ ప్రజలు ఈరోజు పశ్చాత్తాపడి పరలోకం వైపు తిరిగిన ప్రతి ఒక్కరిని నువ్వు కాపాడుతున్నావయ్యా, రక్షిస్తున్నావయ్యా. యేసుక్రీస్తుని ఎప్పుడైతే వారి సొంత రక్షకునిగా చేసుకున్నారో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అని వారికి చెప్పినప్పుడు వారు విని విశ్వసించి ఆనందంతో, సంతోషంతో పరలోక రాజ్యానికి వారు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో వారు పరలోక రాజ్యాన్ని చెవి చూశారు, ఆనందించారు. ప్రభు నీకే స్తోత్రాలు, ఎంత గొప్ప కృపను అనుగ్రహించవయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభువులు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.